హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. మీకు రిచ్ అవ్వాలని ఉందా? అయితే ఈ వీడియో అనేది స్కిప్ చేయకండి. ఈ వీడియోలో మనం విప్రో కంపెనీ గురించి మాట్లాడుకుందాం. విప్రో కంపెనీ అనేది 1945లో స్థాపించారు. దీని ఫౌండర్ వచ్చేసి అజిమ్ ప్రేమ్జీ. మార్కెట్ క్యాపిటల్ 3,09,261 కోట్లు అండి. దీని యొక్క బుక్ వాల్యూ 77.33. దీని యొక్క షేర్ ప్రైజ్ 1/9/2025 నాటికి ₹292.30 అండి. అయితే ఇప్పుడు మనం 20 ఇయర్స్ బ్యాక్కి వెళ్దామండి. అంటే 20 ఇయర్స్ బ్యాక్ అంటే 2005కి మనం వెళ్దామండి. 2005 జనవరి 10వ తారీఖుకి వెళ్దాం. ఆ రోజు విప్రో యొక్క షేర్ ప్రైస్ ₹40 ఉందండి. ₹40 అంటే 2005లో మనం ₹40 దగ్గర ఒక 1000 షేర్లు కొంటే మనకి 40,000 అనేది ₹40,000 మనం ఇన్వెస్ట్ చేసినట్టండి. మనం 2005లో 40,000 ఇన్వెస్ట్ చేస్తే 9/1/2025లో అంటే ఈ 20 సంవత్సరాల్లో మనకి ఇది ఎంత ప్రాఫిట్ ఇచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం. మనం 2005 జనవరి 10న మనం షేర్లు కొంటే ఈ కంపెనీ అనేది 2005 ఆగస్ట్ 25న 1:1 షేర్స్ ఇచ్చినాయండి. మనం 1000 షేర్లు మన దగ్గర ఉన్నాయి కదండి. ఆ 1000 షేర్లకు గాను కంపెనీ ఇంకొక 1000 షేర్లు అనేది బోనస్ రూపంలో ఇవ్వటం జరిగింది. బోనస్ అంటే ప్రస్తుతం కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్కి గిఫ్ట్ రూపంలో ఇచ్చేదాన్ని బోనస్ అంటారు. అయితే అప్పుడు మన దగ్గర ఉన్న 1000 షేర్లు ప్లస్ కంపెనీ ఇచ్చిన ఇంకో 1000 షేర్లు కలిపితే మన దగ్గర 2,000 షేర్లు ఉన్నాయండి. మళ్ళీ కంపెనీ అనేది 2010 జూన్ 16న 2:3 అంటే మన దగ్గర 3 షేర్లు ఉంటే కంపెనీ 2 షేర్లు అనేది బోనస్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. అంటే మన దగ్గర 2,000 షేర్లు ఉన్నాయండి. 2,000 షేర్లు ఉంటే 1,334 షేర్లు మనకి కంపెనీ అనేది బోనస్ రూపంలో ఇచ్చింది. అంటే మన దగ్గర ఇప్పుడు 3,334 షేర్లు ఉన్నాయండి మొత్తం ఇప్పటికి 2010 జూన్ 16 నాటికి. అయితే మళ్ళీ కంపెనీ అనేది 2017 జూన్ 14న మళ్ళీ బోనస్ ప్రకటించింది 1:1. 1:1 అంటే మన దగ్గర 3,334 షేర్లు ఉన్నాయండి. అంటే 3,334 గాను కంపెనీ మరొక 3,334 షేర్లు అనేది ఇవ్వటం జరిగింది. అప్పుడు మన దగ్గర మొత్తం 6,668 షేర్లు ఉన్నట్టండి. అయితే కంపెనీ అనేది మళ్ళీ 2019 మార్చి 7వ తారీఖున బోనస్ ప్రకటించింది. ఆ రోజు 3:1 నిష్పత్తిలో కంపెనీ అనేది బోనస్ ఇవ్వటం జరిగింది. 3:1 అంటే మన దగ్గర 3 షేర్లు ఉంటే కంపెనీ 1 షేర్ ఇచ్చిందండి. అంటే ఆ టయానికి మన దగ్గర ఉన్న షేర్స్ వచ్చేసరికి 6,668 అండి. దానికి గాను కంపెనీ మనకు బోనస్ కింద 2,223 షేర్లు అనేది ఇవ్వటం జరిగింది. టోటల్ వచ్చేసరికి 8,891 షేర్లు అయినాయండి. తర్వాత కంపెనీ అనేది 2024 డిసెంబర్ 3వ తారీఖున 1:1 అంటే 1 షేర్ ఉన్న వాళ్ళకి ఇంకొక షేరు అనేది బోనస్ రూపంలో ఇవ్వటం జరిగింది. అంటే మన దగ్గర ఇప్పుడున్న షేర్స్ వచ్చేసరికి 8,891 అండి. దానికి గాను కంపెనీ మరో 8,891 షేర్లు అనేది ఇవ్వటం జరిగింది. మొత్తం టోటల్ 17,782 అండి. ఈ 20 సంవత్సరాల్లో కంపెనీ అనేది 5 సార్లు బోనస్ షేర్లు మనకి ఇచ్చింది. మనం 2005లో కొనదాము 1000 షేర్లు, షేర్ ఒకటి ₹40 చొప్పున 40,000 ఇన్వెస్ట్ చేసాం. అయితే 20 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి అంటే 2025 జనవరి 10వ తారీఖు వచ్చేసరికి ఓకేనా, మన దగ్గర 17,782 షేర్లు ఉన్నాయండి. ప్రజెంట్ 1/9/2005న
విప్రో షేర్ వాల్యూ వచ్చేసరికి ₹292.30 ఉందండి. అంటే 17,782 ఇంటూ ₹292.30 అంటే మనకి 51,97,678 రూపాయలు అనేవి వచ్చినాయండి. మనం ఇన్వెస్ట్ చేసిందేమో ₹40,000 2005లో. మనకి 2025 వచ్చేసరికి 51,97,678 రూపాయలు అనేది రావడం జరిగిందండి. బోనస్సే కాదండి, కంపెనీ అనేది మనకి దీంతో పాటు డివిడెంట్ అనేది కూడా ప్రతి సంవత్సరం ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు దాకా మనం ఈ 51,97,678 అనేది బోనస్ రూపంలో మనకు అయింది అమౌంట్ అండి. ఇది 40,000కు గాను. ఇప్పుడు మనం డివిడెంట్ గురించి చెప్పుకుందాం. డివిడెంట్ అంటే కంపెనీకి ప్రతి సంవత్సరం వచ్చే లాభంలో కొంత మొత్తాన్ని కంపెనీ యొక్క డెవలప్మెంట్కి గాను, మరి కొంత మొత్తాన్ని కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్కి కొంత నగదు రూపంలో ఇవ్వటం జరుగుతుంది. దాన్నే నగదు రూపంలో ఇచ్చే అమౌంట్ని డివిడెంట్ అంటారు. ఈ డివిడెంట్ అనేది పెద్ద కంపెనీలు ప్రతి సంవత్సరం అనేది ఒకసారి లేదా 2 సార్లు లేదా 3 సార్లు డివిడెంట్ రూపంలో షేర్ హోల్డర్స్కి ఇవ్వటం జరుగుతుంది. మనకి 2005లో మనకి షేర్స్కి డివిడెంట్ ఎంత వచ్చిందనేది ఇప్పుడు చూద్దామండి. 2005 నుంచి 2010 దాకా మన దగ్గర 1000 షేర్సే ఉన్నాయనుకుంటే కంపెనీ అనేది 2005 నుంచి 2010 దాకా ₹32 అనేది డివిడెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే 32 ఇంటూ 1000 షేర్లు ₹32,000 డివిడెంట్ అనేది 2005 నుంచి 2010లో మనకు రావడం జరిగింది. మనకి 2005లోను 2010లోను మనకి బోనస్ అనేది ఇవ్వటం జరిగింది. దాని మూలంగా మనకి 2011 నుంచి 2017 లోపల మన దగ్గర 3,334 షేర్లు ఉన్నాయండి. ఆ సంవత్సరం అదే 2011 నుంచి 17 దాకా మొత్తం డివిడెంట్ వచ్చేసరికి ₹44 అండి. ₹44 అంటే మన దగ్గర 3,334 షేర్లు ఉన్నాయి. అంటే 44 ఇంటూ 3,334 అంటే 1,46,696 రూపాయలు అనేది మనకి డివిడెంట్ రూపంలో వచ్చింది. మనకు 2017లో కూడా మనకి బోనస్ అనేది ఇవ్వటం జరిగింది కంపెనీ. అప్పుడు మన షేర్లు అనేవి పెరిగినాయి. అంటే మనకి ఇప్పుడు మనం 2018 నుంచి 19 దాకా లెక్కేసుకుందామండి. అంటే మన దగ్గర అప్పటికి 6,668 షేర్లు ఉన్నాయండి. 2018 నుంచి 2019లో 2018 ₹1 ఇచ్చింది, 2019లో ₹1 ఇచ్చింది కంపెనీ. అంటే ₹2 అనేది డివిడెంట్ రూపంలో ఇచ్చింది. అంటే మన దగ్గర 6,668 ఇంటూ ₹2 అండి. అంటే 13,336 రూపాయలు మనకి డివిడెంట్ రూపంలో వచ్చింది. ఇప్పుడు 2019లో కూడా మనకి 1:3 నిష్పత్తిలో బోనస్ వచ్చిన షేర్లు. అంటే మన దగ్గర ఉన్న షేర్లనే పెరగటం జరిగింది. అప్పుడు మన దగ్గర ఉన్న షేర్లు 2020 నుంచి 24కి మన దగ్గర 8,891 షేర్లు అనేవి ఉండటం జరిగింది. అయితే అప్పుడు మనకి 2020 నుంచి 2024కి ₹10 అనేది రావడం జరిగింది. అప్పుడు మన దగ్గర 8,891 షేర్లు ఉన్నాయి. అంటే 8,891 ఇంటూ ₹10 అండి. ₹10 అనేది 2020 నుంచి 24 దాకా డివిడెంట్. అంటే మన దగ్గర అప్పుడు ₹88,910 అనేది మనకి ఆ సంవత్సరం డివిడెంట్ రావడం జరిగింది. అయితే మనకి 2024 ఎండింగ్లో మనకి అదే 2024 డిసెంబర్ 3న 1:1 ఇచ్చినాయండి షేర్లు. అంటే అది దీనిలో కలపటం అనేది కుదరదు. నెక్స్ట్ ఇయర్లో కలుపుకోవాలి ఎవరన్నా హోల్డ్ చేసుకుంటే. అంటే మనం 20 సంవత్సరాలకే లెక్క కట్టాం కాబట్టి ఇంతవరకే నేను చెప్తున్నానండి. అంటే ఇప్పుడు టోటల్ వచ్చేసరికి 2005 నుంచి 2010 దాకా ₹32,000, 2011 నుంచి 2017 దాకా 1,46,696 రూపాయలు, 2018 నుంచి 19 దాకా 13,336 రూపాయలు, 2020 నుంచి 24 దాకా 88,910 రూపాయలు మనకి డివిడెంట్ రూపంలో వచ్చింది. ఇప్పుడు ఇది టోటల్ మొత్తం చూస్తే 2,80,942 రూపాయలండి. ఇంత మొత్తం మనకి డివిడెంట్ రూపంలో కంపెనీ ఇవ్వటం జరిగింది ఈ 20 సంవత్సరాల్లో. 20 సంవత్సరాల్లో 2,80,942 రూపాయలు మనకి ఓన్లీ డివిడెంట్ ద్వారానే వచ్చింది. అంటే 2005 నుంచి 2025 లోపులో అంటే 20 సంవత్సరాల్లో కంపెనీకి
మన షేర్స్ ద్వారా మొత్తం 51,97,678 ప్లస్ డివిడెంట్ రూపంలో 2,80,942 రూపాయలు, మొత్తం టోటల్ 54 లక్షల దగ్గరగా కంపెనీ నుంచి మనకి రావటం జరిగింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం మన ఛానల్ని, ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.